ట్రైలర్లో ఒక డైలాగు బాగా హంట్ చేస్తుంది. ఇప్పటివరకు తగ్గడం చూశారు, ఇప్పుడు నెగ్గడం చూస్తారని. అది మీ పర్సనల్ లైఫ్కి, మీ కెరీర్కి అదేమన్నా రిలేటెడ్ అనిపించింది నాకైతే. అది టైమింగ్ ఎలా ఉంటుందేమో కానండి. ఇట్ ఇస్ ప్యూర్లీ ఆ సినిమా క్యారెక్టర్లో ఇట్స్ బాగా ఉండేది. అది ఇంకెవరైనా తీసుకుంటే అలాగా ఇంకా ఎలా అనిపించింది సార్ మరి ఇంకొక ఇద్దరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది? ఆ సెట్లో ఎలా ఉండేది కాంబినేషన్ అన్నది? గోలగోలగా ఉండేదండి. ఒక పండగలాగా ఉండేది, లిటరల్లీ పండగలాగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు అందరూ ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ ఫుల్ జోవియల్ గ్యాంగు, కెమెరా డిపార్ట్మెంట్ ఫుల్ ఫన్ గ్యాంగు, అండ్ అందరూ తెలిసిన వాళ్ళం, వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ తెలుసు. సో మాకు టైం ఎలా అయిందో కూడా తెలియదండి. అండ్ డైరెక్టర్ గారు కూడా 3 monthsలో సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ నెలలో పెట్టి కొడితే అసలు మీరు రేపు చూస్తే ఎలా తీశారు ఇంత ఫాస్ట్గా అంటే డే అండ్ నైట్ రెస్ట్ అనేది మర్చిపోయాడు ఆయన. సో దట్స్ వన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వంట కూడా చేసినట్టున్నారు సెట్లో లాస్ట్ డే షూటా? లేదండి, మధ్యలోనే ఒకసారి చాలాసార్లు చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఒకటి బయట కవర్ అయ్యింది అనమాట. బాగా వండుతారా మీరు? ట్రై చేస్తాను, యామ్ యామ్ కామ్ యామ్, అది ఇది వేసి కొడితే వచ్చేస్తుంది ఒకటి. అది రెసిపీ అంటే ఏముండదు, రెసిపీ అంటే ఏముండదు అండి. అంటే ఉంటుంది ఇంకా రాయలసీమ చేతి తీరు కదా, సో కొంచెం ఆ టచ్ ఉంటుంది.